వెల్కమ్ టు విఎం టీచర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మన క్లాస్లో హౌస్ వైఫ్లు ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఎలా చదవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మొన్న ప్రీవియస్ వీడియోలో ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. నాకు చాలా వాళ్ళ కామెంట్లు చూసి కొంచెం బాధ కూడా వేసింది. అందుకని వాళ్ళ కోసమే వీడియో చేద్దాం అనుకున్నాను. ముందుగా హౌస్ వైఫ్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఇదేం పెద్ద కష్టం కాదు. టైం టేబుల్ వేయడం అనేది వేయడం చాలా సులభం, దాన్ని ఫాలో అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కరెక్ట్ టయానికి నిద్రలేరు, కరెక్ట్ టయానికి పడుకోరు, కరెక్ట్ టయానికి సమయం దొరకదు. సో దాన్ని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేసి టైం టేబుల్ వేసుకుంటే ఖచ్చితంగా టైం టేబుల్ ఫాలో అవ్వగలగాలి. అలాంటి టైం టైం టేబుల్ వేసుకోండి. ఉదాహరణకి హౌస్ వైఫ్లు చెప్పే ఎక్కువ సమస్య, మాకు ఎక్కువ టైం ఉండదు చదవడానికి రండి. కరెక్ట్గా ఆలోచిస్తే చాలా టైం ఉంటుంది. ఉదాహరణ ఒక చిన్న టైం టేబుల్ వేస్తాను, దాన్ని బట్టి చూడండి ఒకసారి. తర్వాత మీకు మీరే వేసుకోండి టైం టేబుల్, నేను వేసేదని కాదు. 4 గంటలకి నిద్రలేసి 7 గంటల వరకు చదివితే మీరు పనులు 7 గంటల నుంచి మొదలు పెట్టచ్చు. వంట పనులు అయితే ఉంటాయో అవి 7 గంటల నుంచి మొదలు పెట్టచ్చు. 4 గంటల నుంచి 7 గంటల దాకా నిద్రలేస్తే 7 గంటలకి 3 అవర్స్ ఉంటుంది. ఇక్కడ 7 నుంచి 8, 9, 10 గంటల వరకు కూడా పని చేసుకొని మనం తినేసి అన్ని పనులు ముగించుకొని 10 అవుతుంది అనుకోండి, 10 నుంచి 1 గంట వరకు చదవచ్చు. ఇక్కడ మళ్ళీ 3 అవర్స్ ఉంటుంది మన ఖాళీ టైం. నెక్స్ట్ 1 నుంచి 2, 3 గంటల దాకా కూడా తీసుకోండి. 2 గంటల దాకా పని చేసి మరి తినేసినా సరే 2 గంటలు పడుకొని 3కి లేండి. 3కి లేచిన తర్వాత 3 నుంచి 7 వరకు చదవచ్చు. 4, 5, 6, 7 ఇక్కడ 4 గంటల సమయం ఉంటుంది. 4 గంటల సమయం ఉంటుంది. మళ్ళీ 7 నుంచి మనం తినడానికి 8 గంటల వరకు టైం తీసుకున్నా, 8 నుంచి 10 వరకు ఇక్కడ 2 అవర్స్ ఉంటుంది. మొత్తం 12 అవర్స్ ఉంటుంది. ఇది అందరికీ అలాగే రావాలని లేదు, ఇంకొంచెంమందికి ఎక్కువ రావచ్చు. ఇక్కడ నేను ఎక్కువ టైం ఇచ్చా, మీరు 9 గంటలకు ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎక్కువ టైం ఇచ్చా, మీరు 2 గంటలకే ఫినిష్ చేయొచ్చు. సో ఓవరాల్గా జస్ట్ సగటున 12 గంటల సమయం ఒక రోజులో ఉంటుంది. ఒక రోజులో 12 గంటలు మనం చదివామనంటే పర్ఫెక్ట్గా ఉద్యోగం అంటే ర్యాంకే వస్తుంది. ఎందుకంటే రూముల్లో ఉండి చదివే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా 12 గంటలు చదవలేరు. టైం టేబుల్ వేసుకుంటారు, కానీ వాళ్ళ బ్రెయిన్ అంతా స్పీడ్గా పనిచేయదు. ఎందుకంటే ఒక 2 గంటలు మనం బుక్ పెట్టి కూర్చుంటే 2 గంటలు ఇంట్రెస్ట్గా చదవగలమా? అది జరిగే పని కాదు. సో 12 గంటల సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే దాంట్లో మీకు తిరిగే ఉండదు. ఇప్పుడు ఈ సమయాన్ని మనం ఎలా టైం టేబుల్ వేసుకోవాలి? ముందుగా ఏదైతే ఎక్కువ మార్కులు ఉంటుందో దాన్ని మార్నింగ్ నుంచి చేసుకుంటూ రండి. అంటే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఎడ్జిటి వాళ్ళు కానీ మెథడాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే 20 మార్కులకు ఉంటుంది. అది ఎడ్జిటి వాళ్ళైనా సరే, అసిస్టెంట్ వాళ్ళైనా సరే. ఆ మెథడాలజీని ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ టైం వేసుకొని ఇలా వీటిల్లో మీకు మెయిన్ సబ్జెక్టులన్నీ వేసుకుంటూ చదువుకుంటూ రండి. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిగతా వాటిని వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కొంచెం టైం ఎక్కువ వచ్చింది. అది చాలా ప్లస్ హౌస్ వైఫ్లకి. ఎందుకంటే తక్కువ టైంలో చదవడం కష్టం, కానీ ఎక్కువ టైంలో కొంచెం చదువుకొని పోయినా సరిపోతుంది. టైం వేస్ట్ అనేది కంపల్సరీ చేయొద్దు 100%. ఎందుకంటే ఈ టైం మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే 100% రిజల్ట్ మీకే వస్తుంది. ఎందుకంటే ఉద్యోగం కొట్టే వాళ్ళలో 70% ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కాబట్టి, మా డిఎస్సీలో కూడా మ్యారేజ్ అయిన వాళ్ళే చాలామంది ఎక్కువ. ఓకే సరే, ఇప్పుడు టైం టేబుల్ వేసుకున్న తర్వాత ఫాలో అవ్వడం. ఎంతమంది దీన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు? మీరు టైం టేబుల్ వేయండి. ఖచ్చితంగా కనీసం ఒక 1 వీక్ అయినా 4 గంటలు నిద్రలేయడం అనేది కంపల్సరీ లేండి. మీరు చదవుతారో లేదా తర్వాత సంగతి. ఆ టయానికి మీరు వేసుకున్న టైం టేబుల్ ఆ టయానికి ఖచ్చితంగా బుక్ కూర్చోవాలి. ఖచ్చితంగా స్టడీ చైర్లు తీసుకోండి. స్టడీ చైర్లు చదవడమే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు బెడ్ మీద కూర్చోనో, మా సాప్ మీద కూర్చోనో, కింద కూర్చొని చదివారనుకోండి, బాడీ పెయిన్స్తో పాటు మెడ నొప్పులు వచ్చేసి ఆటోమేటిక్గా వాలిపోతాం బెడ్ మీద నిద్రపోవడానికి. సో మన ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఒక స్టడీ చైర్ అనేది కంపల్సరీ అవసరం. సో ఆ స్టడీ చైర్ తీసుకుని దాంట్లో కూర్చోండి. చిన్న నిద్రలు వచ్చినా దాంట్లో పడుకొని దాంట్లో లేచేయండి. అంతే తప్ప పడకేసుకొని పడుకోవద్దు. ఒక రోజులో చిన్న నిద్రలు ఎన్ని ఇస్తే అంత మంచిది. మీ బ్రెయిన్ అంత యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా 4 గంటలకు అనేది ఒక వారం 10 రోజులు మీరు నిద్ర లేచారంటే బలవంతంగా అలారం మోగిందంటే టక్కున నిద్రలేయాలి. వెంటనే లేచేసి నిలబడిపోయి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేసి కూర్చోండి. చదివినా చదవకపోయినా లేచి కూర్చోవడం అలవాటు చేసుకోండి. అంటే నేనేం చెప్తానంటే ఒక 10 days వరకు ఆ టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. చదవాల్సిన అవసరం కూడా లేదు, బుక్ ముందు పెట్టుకొని కూర్చోండి. ఇలా అలవాటు పడ్డారనంటే ఆ తర్వాత మీకు తెలియకుండానే బుక్ మీకు అలవాటు పడిపోతుంది. ఇంకా దీని తర్వాత ఇంకా ఎలా చదవాలి?
చాలామంది చెప్పే ప్రధాన సమస్య ఏంటంటే ఎవరో ఒకరు బంధువులు వస్తూ ఉంటారు, లేదా ఇంట్లో సమస్యలు అనుకోకుండా పనులు పడుతూ ఉంటాయి అని. పన్నెండు దాన్ని ఎవరు మనం ఏం చేయలేం. కానీ ఒక పని పూర్తయింది, మన ఫ్రెండే ఒకరి ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఏదో మాటలు హ్యాపీగా సంతోషంగా మాట్లాడేసాము, మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, వెంటనే డోర్ వేసి వచ్చి మళ్ళీ వెంటనే ఆ టైంలో ఏముంది అని చెప్పి టక్కన బుక్ ఇచ్చుకోగలగాలి. మనల్ని ఎంతమంది అలా చేయగలం? మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే టైం వేస్ట్ అయింది కదా, ఆ వేస్ట్ అయిన టైంని ఇప్పుడున్న టైం ఆలోచించి ఈ టైం వేస్ట్ చేస్తాం. అది చాలా తప్పు. అయిపోయిన టైం అయిపోయింది, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు ఏ టైం ఉంది వెంటనే చదువు, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఉందని చదవాలి, అంతే తప్ప టైం వేస్ట్ అయింది దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. ఇది చాలామంది చేసే తప్పు, దాన్ని మాత్రం చేయొద్దు. టైం దొరికితే బుక్ తీయాలి. మనం అయితే ఒక చిన్న టైం దొరికినా సరే ఒక బుక్ తీసి వెంటనే చదువుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించి నాకు ఒక చిన్న రియల్ స్టోరీ ఒకటి గుర్తొచ్చింది. నేను చదువుకునేటప్పుడు పేపర్లో పడింది, ఇది నాకు బాగా అనిపించింది. ఒక రకంగా నేను ఇన్స్పైర్ అయ్యాను కూడా ఆ స్టోరీని. అది ఒక 2 ముక్కల్లో చెప్తాను మీకు, వినండి. మధ్యప్రదేశ్లో రీనా అనే ఒక ఆమె, తనకి 10వ తరగతి అప్పుడే మ్యారేజ్ చేశారు. తనకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ అత్తమామల ఇంట్లో కానీ చదువు అంటే అసలు ఇష్టం లేదు. చదవడం అనేది వాళ్ళకి పెద్ద భారంగా ఉండేది. భారం అని కూడా కాదు, ఇంకేదో చదవడం అంటే, ఆడపిల్లలు చదవడం అంటే వాళ్ళకి ఇష్టం లేదు అసలు. ఆ అమ్మాయి వాళ్ళ టీచర్ల ప్రోత్సాహంతో ఇంట్లో ఉండి చదువుతూనే ఇంటర్ కంప్లీట్ చేసింది, డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది. ఆ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ భర్తకి వాళ్ళ అత్తామామలకి నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వారం రోజు వెళ్ళి ఎగ్జామ్ రాసేసి అలా వచ్చేసేది. అంటే ఇంట్లో కూడా తెలియదు, తను ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు కూడా తెలియకుండా చదువుకునేది. ఇదంతా ఒక ఎత్తి అయితే, తను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యింది గ్రూప్స్కి. మామూలు విషయం కాదు కదా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే. తను వాళ్ళ సారాల సహాయంతోనే ఏవో పుస్తకాలు తీసుకొని ఇంట్లో అన్ని పనులు చేసి అన్నీ చేసుకొని అందరు నిద్రపోయిన తర్వాత వంట రూమ్లో కూర్చొని ఆ దీపం పెట్టుకొని చదివేదంట. లైట్ వేసి అందరూ లేస్తారని వాళ్ళకి తెలియకుండా దీపం పెట్టుకొని చదివేది. ఎర్లీ మార్నింగ్ లేసి దీపం పెట్టుకొని చదివేది. అందరు వెళ్ళిపోతే పొలం పనులకు కానీ బయటికి కానీ లేదా పిల్లలు స్కూల్కి కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో చదివేది. ఇలా తనకు దొరికిన ఖాళీ టైంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదివి రాయడం అయితే రాసింది. ఆ రాసే ఎగ్జామ్కి కూడా అప్లై చేసినట్టు కూడా తెలియదు. రాసి కూడా మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి రాసి వచ్చింది. తనకు ఉద్యోగం వస్తుంది రాదు కూడా తెలియదు, కానీ తన ప్రయత్నంలో లోపం లేదు. కట్ చేస్తే ఆమె ర్యాంకు కొట్టింది టాప్లో. ఒక్కరోజు పేపర్లో ఫోటో పడింది. వాళ్ళ భర్త, వాళ్ళ అత్తమామ, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు. పేపర్లో ఫోటో పడ్డం అంటే మామూలు విషయం కాదు కదా. గ్రూప్స్ అది కూడా డిఎస్పీ రేంజ్. పక్క రోజు ఆ ఏరియా ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ ఇంటికి వచ్చారు, సెల్యూట్ చేశారు ఆమె. ఎలా ఉంటుంది అది? సో దీన్ని ఎందుకు చెప్పంటారంటే, మీకు మీరు చదివేటప్పుడు పనుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, టైం వేస్ట్ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు అలాగా? ఎంత ఖాళీ టైం దొరికింది, మనం ఏం చదవాలి, ఎంతమంది చదువుతున్నాం మనం అలాగా? చిన్న పనులకు కూడా బెండ్ అయిపోయి వెళ్ళిపోతాం. ఏదైనా ఫంక్షన్ అంటే వెళ్ళిపోతాం, లేదైనా షాపింగ్ అంటే వెళ్ళిపోతాం. అవన్నీ అవాయిడ్ చేయండి. అంటే ఏ ఒక్కరి ఉద్దేశం చెప్పడం కదా అది. ఇంకొక 5 నెలలు మన చేతిలో టైం ఉందనంటే ఈ 5 నెలలు కష్టపడి చదివితే గ్యారంటీ సక్సెస్ అవుతారు. మనలోనే చాలామంది ఎన్నో అవమానాలు ఓర్చుకోమంటారు. అవన్నీ గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడన్నా చదవాలని లేదు అని అంటే, రేపు ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంది, నలుగురిలో నేను చదువుతున్నానని తెలుసు, నా పరిస్థితి ఏందో క్వశ్చన్ వేసుకోండి. ఇన్ని రోజులు మనం ఎలా ఉన్నాం, ఇలాగే ఉండాలి జీవితాంతం. సో పెళ్ళైన తర్వాత అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించాలంటే ఉద్యోగం ఒక్కటే మార్గం. సో అది తెలిసినప్పుడు ఇంకెలా చదవాలి? సో టైం వేస్ట్ అనేది కాకుండా మీరు చదివితే, మీ ప్రయత్నంలో లోపం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది గ్యారంటీగా వస్తుంది. ఉద్యోగం అంటే గ్యారంటీగా 100% ర్యాంకే వస్తుంది. ఇప్పుడు ఈ హౌస్ వైఫ్ల విషయానికి వస్తే, మాకు ఉద్యోగం వస్తే చాలు అని అనుకున్నారనుకోండి, ఎడ్జిటి వాళ్ళు 10th క్లాసు 9th క్లాస్ కూడా చదవబడలేదు. 9th జస్ట్ జాగ్రఫీ అలాగే బయాలజీ, ఈ 2 చదవండి సరిపోద్ది, కొత్త పుస్తకాలు. 8th క్లాస్లో మీరు తప్పు పెట్టకుండా పెట్టగలిగితే మెథడాలజీ 20 మార్కులు వస్తుంది. అన్ని మెథడాలజీలు వాటిలు మిస్ అవ్వకుండా మీరు పెట్టగలిగితే, పర్స్పెక్టివ్ సైకాలజీ మిస్ అవ్వకుండా, ఒక్క బిట్ మిస్ అవ్వకుండా మీరు పెట్టగలిగితే ఉద్యోగం ర్యాంకే వస్తుంది. మీరు ఎగిరెగిరి 9th 10th మీద దనపడలేదు. జస్ట్ దాని వెయిటేజీ ఒక 10% మహా 20% మాత్రమే. ఖచ్చితంగా మీరు ఇట్లా పర్ఫెక్ట్గా చదివితే 100% ఉద్యోగం వస్తుంది. స్కూల్ స్టూడెంట్ వాళ్ళైనా సరే, మీరు 10th క్లాస్ వరకు బిట్ తప్పు పోకుండా మీరు పెట్టగలిగి మెథడాలజీ క్లీన్ షిప్ చేయగలిగే సత్తా మీకుంటే ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు. ముందు మీకు ఏదైతే 3rd to 8th లేదా 6th to 10th
స్కూల్ స్టూడెంట్ వాళ్ళైతే ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే దాని డెప్త్ ఇంటర్మీడియట్కి వెళ్ళండి. లేదా ఈ ఎడ్జిటి వాళ్ళైతే 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి దాని డెప్త్ 9th 10th వెళ్ళండి. అంతే తప్ప ఇది కంప్లీట్ కాకుండా వాటి జోలికి వెళ్ళొద్దు. ముఖ్యంగా ఈ హౌస్ వైఫ్కి, ఎందుకంటే మనకు అంత సమయం ఉండదు. మీకున్న సమయంలో ఇది కంప్లీట్ చేయడమే ఎక్కువ. సో దాన్ని మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినా సరే 100% ఉద్యోగం అనేది మనకు వస్తుంది. రెండోది, ఈ టయాన్ని ఇంకా పెంచుకునే టైం చూడండి. పనులు వేగవంతంగా చేయండి, బయట పనులు అవాయిడ్ చేయండి. కొద్ది రోజులు ఇల్లు వదిలి మనం బయటకు పోవాలి. మనకు పండగలు ఈ వాతావరణం కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. 1 గంట 2 గంటల టైం వేస్ట్ అయితే ఎక్కువ బాధపడాలి. అంతలా చదువు గురించి మీరు ఆలోచించాలి. అలా ఆలోచించి చదివితే 100% ఉద్యోగం అనేది వస్తుంది. ముందైతే టైం టేబుల్ వేసుకోండి, ఆ టైం టేబుల్ మిస్ అవ్వకుండా చదవండి చాలు. ఇలా చదివితే ఖచ్చితంగా ఎవరికైనా ఉద్యోగం వస్తుంది. దీని తెలివితేటలతో పని లేదు. 100% మన కష్టమే, మన కృషే మనల్ని నిలబెడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కష్టపడి ఉద్యోగాలు కొట్టిన తప్ప బ్రిలియన్స్కే ఉద్యోగాలు వచ్చిందనేది లేదు. నా దృష్టిలో తెలివైన వ్యక్తి, తెలియలేని వ్యక్తి అని ఎవరు ఉండరు. తెలిసిన విషయం, తెలియని విషయం. ఈరోజు నాకు తెలిసిన విషయం మీకు చెప్పాను అనుకోండి, మీరు నేను ఒకటే. సో మనకు రూమ్లో చదివే మనతో పోటీ పడలేము, వాళ్ళు ఇప్పుడు ఫ్రెషర్గా ఉండే వాళ్ళతో మనం పోటీ పడలేము. ఇలాంటివన్నీ వదిలేండి. ఎవడు ఎక్కువ కష్టపడితే వాడికే ఉద్యోగం వస్తుంది. కష్టపడడానికి నువ్వు సిద్ధమైతే ఉద్యోగం అనేది నీ దాసోహం అవుతుంది. నెక్స్ట్ చివరగా ఏంటంటే, ఇప్పుడు దాకా మనం వేసుకున్న టైం టేబుల్ ఎలా చదవాలో చూసాం. ఇప్పుడు మీకున్న పనులు, ఈ పనుల్లో కూడా టైం వేస్ట్ అనేది ఉండదు మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే. ఎందుకనంటే ఇప్పుడు మార్నింగ్ వంట చేస్తూ ఉన్నారు, మన శరీరం పనిచేస్తుంటే, కాళ్ళు చేతులు పనిచేస్తుంటే బ్రెయిన్ ఏం చేస్తుంటుంది? ఒకటి మీరు చదివిన దాని గురించి అన్న ఆలోచించండి. లేదా మనకు రేపు డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫేర్ ఉంటుంది. ఎడ్జిటి వాళ్ళకైతే 8 మార్కులు, అస్టిడి వాళ్ళకైతే 10 మార్కులు, అంటే 20 బిట్లు వస్తాయి. దీనికోసం మనం ప్రత్యేకంగా మీరు పుస్తకాలు తీసుకొని అది పనిగా చదవబడలేదు. ఏదో ఒక ఆన్లైన్లో వీడియోలు కొనుక్కోండి, లేదా యూట్యూబ్లో చూడండి. ఒక బ్లూటూత్ చిన్నది కొనుక్కొని ఫోన్ అక్కడ పెట్టేసి వింటూ పనులు చేయండి. ఎంత టైం సేవ్ అవుతుంది అంటే, నేను చెప్పేది మనం పనులు చేసుకునేటప్పుడు కూడా మనం టైం వేస్ట్ అవ్వకూడదు. అన్నం తినేటప్పుడు, అలాగే వంట పనులు చేసేటప్పుడు, అలాగే బట్టలు ఉతికేటప్పుడు, ఇలా ఏదో కష్టం కాదు. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నేను అలా చేశాను. మాకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా లేవు. చిన్న డబ్బా ఫోన్ ఉంటే దాంట్లో మేము క్వశ్చన్లు రికార్డ్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి వింటూ ఆ క్వశ్చన్లు మేము అడిగేది మేమే ఆన్సర్లు చెప్పుకునేది. అంటే మాకు ఒక బ్యాచ్ లాగా ఉండేది. నేను కొన్ని క్వశ్చన్లు రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వాటికి ఆన్సర్లు చెప్పేవాళ్ళు వింటూ. వాళ్ళు రికార్డ్ చేసి పంపించినట్టు నాకు పంపిస్తే నేను చెప్పేవాడిని. ఇలా ఉండేది. సో ఇప్పుడు అంత అవసరం కూడా లేదు కదా. ఆన్లైన్లో క్లాసులు ఉన్నాయి, వినండి. నోట్స్లు రాసిన అవసరం లేదు. కరెంట్ అఫైర్ జీకే కోసం మీకు అది యూజ్ అవుతుంది. సో ఇలా ఈ ఖాళీ టైంని కూడా మీరు యూజ్ చేయండి. ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు గ్యారంటీగా. అందరికి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా బాగా ఎక్కువ కష్టపడండి. కష్టపడితే అందరికి ఉద్యోగం వస్తుంది, దాని డౌటే లేదు. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం.